హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మెన్ ఎఫ్ఎం. ఈరోజు నువ్వు పిండి ఆవకాయ చూపిస్తున్నానండి. అన్ని రకాల ఆవకాయలలో కూడా అద్భుతమైన రుచి ఈ నువ్వు పిండి ఆవకాయే ఉంటుందండి. బెల్లం ఆవకాయ, తొణుకు ఆవకాయ, పులిహోర ఆవకాయ, పెసర ఆవకాయ అన్నిట్లో కన్నా రుచిగా ఉండేది ఇదే. అతి వేడి చేసేది కూడా ఇదేనండి. కాకపోతే బార్లీ నీళ్ళు, సబ్జా గింజలతో వాటర్ లేదా నిమ్మకాయ నీళ్ళు, మంచి చల్లని నీటి మజ్జిగ తేట తాగితేనే ఆ వేడి ఉపశమనిస్తుంది అనమాట. లేదంటే వేడి చేసుకొస్తుంది, కానీ రుచికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పరిమితంగా తినాలి. నేను ఒక్క కాయ పెడుతున్నానండి, అందుకని ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు 50కి 3 కాయలండి. ఇప్పుడు సీజన్ ఇంకా అయిపోతుంది కదా, బాగా ఇస్తున్నారు. ఇది ఊరగాయ పెడతామనగా ముందు కాసేపు నీళ్ళల్లో వేసేస్తే మళ్ళీ ఫ్రెష్ అవుతాయి ఇవి. ఊరగాయ పెట్టుకునే ముందు పొడిగుడ్డతోటి, కాటన్ బట్టతోటి తుడిచేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కాయ పదునుగా గట్టిగా ఉండేలా చూసుకుంటే ముక్క మెత్తపడకుండా పుల్లగా నువ్వు పిండి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది అనమాట. మెత్తకాయ అయితే మళ్ళీ ముక్క కూడా మెత్తగా అయిపోయి టేస్ట్ ఉండదు. ఇది ఇలా చాలా చక్కగా ఉందన్నమాట కాయ. వీటిని తొక్కుడు పచ్చడికి లాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలండి. కాయలు మొత్తాన్ని వేడి చేస్తుంది, కానీ రుచి అని చెప్పాను కదండి. ఇది అన్ని ఆవకాయలు అన్నీ పెట్టేసుకున్న తర్వాత చివరికి ఒక్క కాయతోటి కొంచెం పెసరావకాయ, కొంచెం తొక్కుడు పచ్చడి, కొంచెం ఇలా పెట్టుకుంటే అన్నీ టేస్ట్ చేయొచ్చు అనమాట. తురుము పచ్చడి అవి కూడా మంచి రుచిగా ఉంటాయి. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఒక కాయ తరిగేసుకోవాలి. దీనికి ఉప్పు, కారం, చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ మెంతులు, తర్వాత ఈ ఏఎస్ బ్రాండ్ కానీ ఏదైనా సరే అండి, కొంచెం నువ్వుల నూనె, ఎందుకంటే ఇంకా గట్టిగా ఉంటుంది ముక్క, ఎప్పటికీ పాడవదు కూడాను. తర్వాత కొంచెం ఇంగువ, ఇవన్నీ నువ్వులు 100 గ్రాముల నువ్వులు సరిపోతాయండి ఒక పెద్ద కాయకి. 1/4 కప్పు నువ్వులు తీసుకోవాలన్నమాట. నువ్వులు నువ్వులు వేయించి పొడి చేసుకుని రెడీ పెట్టుకోవాలండి. ఈ ముక్కలకి మాత్రం ఒక కాయకి ఇన్ని ముక్కలు అయ్యాయి. ఆ తర్వాత ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఒక 1/4 కప్పు అయినాయండి 100 గ్రాముల నువ్వులు. వీటిని దోరగా వేయించుకోవాలండి. అతిగా వేయించుకున్న లేదా మరీ వేగకపోయినా కూడా రుచి బాగుండదు. ఇవి చక్కగా చిటపటలాడుతూ ఇల్లంతా ఘుమఘుమలాడుతూ వాసన వస్తాయి. ఒక మంచి ప్రాపర్గా వేగంగానే అంతవరకు వేగేంతవరకు నెమ్మదిగా చక్కగా మీడియం సెగ మీద వీటిని వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత చల్లారాక మిక్సీ వేయాలండి. మరీ వేడి మీద వేసేస్తే కనుక ముద్దగా అయిపోతుంది. కాబట్టి నువ్వులు ముందుగానే వేయించుకుని పొడి రెడీగా పెట్టుకున్నారంటే ఆవకాయ కలిపే ముందు రెడీగా ఉంటాయన్నమాట ఈ నువ్వులు. ఇలా చక్కగా ఇంతవరకు వేగితే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీరు వీటిని చల్లారే వరకు ఉంచుకుని రెడీ పెట్టుకో. అప్పుడు మిక్సీ వేసుకుంటే ప్రాపర్గా నువ్వు పొడి రెడీ అవుతుంది. ఇగోండి ఇలా రెడీ పెట్టుకుని చల్లారే వరకు ఉంచుకోండి. ఇందులోనే ఒక 2 మిరపకాయలు వేయించి ఉప్పేసారంటే నువ్వు పొడి, అన్నంలో తినే నువ్వు పొడి కూడా రెడీ అవుతుందండి. అది చల్లారి వేసుకున్న తర్వాత ఈ ముక్కలు కలుపుకోవటానికి నేను 1/4 వరకు ఉప్పు తీసుకున్నానండి. ఆ తర్వాత ఇలా చక్కటి ఎర్రగా ఉండే 3 మ్యాంగోస్ కారం అండి. ఉప్పు 1/4 తీసుకున్నాను కదండి, కారం ఫుల్ కప్పు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు కన్నా కారం ఉంటేనే ఉప్పు కషాయంగా ఉండదు, పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 3 మ్యాంగోస్ కారం కొంచెం కారం తక్కువగా కూడా ఉంటుంది. ఆ తర్వాత మెంతులు, చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకోవాలి. ఇంగువ, ఎల్జీ ఇంగు వాడుతున్నానండి నేను, ఇది వేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు పిండి మెత్తగా మిక్సీ వేసేసుకుంటాం కదండి. ఉప్పు ఎంత వేసుకున్నామో 1/4 కప్పు ఉప్పు అయింది కదా, 1/4 కప్పు నువ్వు పొడి, ఈ నువ్వులు పొడి చేసుకున్నాం కదండి, ఈ నువ్వుల పొడి వేసుకోవాలి. చల్లారేక వేసుకుంటే ఇలా చక్క పొడిగా ఉంటుంది. వేడిగా వేసుకుంటే ముద్దగా ఉంటే కొలత తెలియదు. కాబట్టి ఇది కూడా వేసేసుకోవాలండి. ఇందులో నువ్వులు ఎలా తిన్నా బలం అండి, కాల్షియం విపరీతంగా ఉంటుంది. అన్నంలో కూడా నువ్వుల నూనె
రోజు నువ్వులు వాడితే ఒక పెద్ద గ్లాస్ పాలల్లో ఎంత బలం ఉందో కాల్షియం ఒక స్పూన్ నువ్వుల్లో అంత ఉందని చెప్తున్నారు కదండి. వేడిగా ఉంటేనే బాడీకి ఏ రోగాలు త్వరగా అంటుకోవు, లేకపోతే బాడీ అంతా రోగాలమయమైపోతుంది. పూర్వకాలం ఊరగాయలు తిని చక్కగా కంచెండు మజ్జిగ తాగేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం చేసేవి కాదు కదా. ఈ రోజుల్లో ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయాయి కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయి. ఏవి తినకూడదని చెప్తున్నారు. తర్వాత ఇలా మొత్తం అన్నీ కలుపుకున్న ఈ పొడిలో కొంచెం నూనె వేసుకుని గుచ్చెత్తుకొని రెడీ పెట్టుకోవాలండి. నూనె మీకు మొత్తానికి ఒక 1/2 కిలో అయితే సరిపోతుందండి. నాకు ఇందులో ఒక 1/2 కిలో కన్నా తక్కువ ఉందన్నమాట. నేను ఇది మాగాయికి వాడిన నువ్వుల నూనె ప్యాకెట్. అసలు నూనె ఎక్కువగా అంతగా పట్టలేదు దీనికి, ఒకే కాయ కాబట్టి 1/2 కిలో నూనె అయితే సరిపోతుంది. కొంచెం నూనె పొడిలో వేసాం కదా, ఇంకొంచెం నూనె ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఈ ముక్కలకి అంటేలాగా ముందు ఈ ముక్కలకి వేసి కలిపేసుకున్నారంటే ఆ కారం, ఉప్పు, నువ్వు పొడి కలిపిన ఆ పొడంతా చక్కగా దీనికి పడుతుందన్నమాట. పొడి పొడిగా ఉంటే ఒకదానికి అంటకుండా అలా అయిపోతుంది. ఇలా నూనెసి కలిపి ఈ ముక్కలను అందులో వేస్తే కనుక అన్నిటికీ ఈవెన్గా పడుతుందన్నమాట. ఇలా నూనెసి కలుపుకున్న ఈ ముక్కలన్నిటినీ మనం కారం ఇలా రెడీ పెట్టుకున్న ఈ పొడిలో ఈ ముక్కలన్నీ వేసేసేయాలి. ఇలా వేసిన ఈ ముక్కలన్నిటినీ ఆ కారం అంతా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. అప్పుడు ఆ ఉప్పు, కారం అవన్నీ ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టి చక్కగా ఉంటుందన్నమాట. ఇలా అంతా కలుపుకోవాలి. చూడటానికి బాగుంటుందండి. ఇది కలిపేటప్పుడు ఘుమఘుమలాడుతూ చాలా టేస్టీ ఉంటుంది. అన్ని నువ్వుల నూనె, నువ్వుల పిండి కాబట్టి చాలా వేడి చేసుకొస్తుంది. అందుకే మితంగా తినాలని చెప్తారనమాట. ఇవన్నీ ఇప్పుడు హాట్ సమ్మర్లో కాకపోయినా వర్షాకాలంలో అలా తింటే కూడా ఒంటికి మంచి చేస్తాయండి ఇవి. ఆ తర్వాత ఇంకొక 4-5 స్పూన్స్ ఇలా వేసేసి వీటంతా కలుపుకుని ఒక గాజు జాడీలో కానీ లేదా ఒక మంచి టప్పర్వేర్ లాంటి ప్లాస్టిక్ దాంట్లో కానీ పెట్టుకుని 3 రోజులు ఊరనివ్వాలండి దీన్ని. ఇలా ఆల్రెడీ బాగుందండి ఊట, అదంతా కాయ బాగుంది కాబట్టి ఇలా కలిపినదంతా ఇలా 3 రోజులు ఇందులో పెట్టేసుకోవాలి. ఒక డబ్బాలో పెట్టుకుని ఊరనివ్వాలి బాగా. మా ఇంట్లో అయితే ఈ పెట్టిన రోజు నుంచే స్టార్ట్ చేసేసాం తినడము. మరి ఆ రుచి కొత్తదనం బాగుంటుంది కదా వేడి చేసిన అనేసి పెట్టిన రోజు నుంచే తినేసాను అనమాట. చాలా టేస్టీ ఉందండి. ఇదే కొలతలతో చేశాను నేను. ఇలా ఉంది. దీన్ని 3 రోజులు ఊరాక అప్పుడు 3వ రోజు తిరగ కలుపుకోవాలండి. మీకు ఒకవేళ ఆయిల్ అది కావాలంటే పైన ఇంకా కొంచెం మొత్తం 1/2 కిలో నూనె మీరు దీనికి వాడుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఈ ఊరగాయ తీసుకోరు, ఎందుకంటే ఒకే కాయ కాబట్టి. మీరు ఎక్కువ పెట్టుకునేటట్టయితే కనుక వీటిని కొలతల్ని మీరు రెట్టింపు చేసి వాడుకోవచ్చు. పచ్చడి అయితే ఏటికేడాది నిల్వ ఉంటుందండి, పాడవదు. కాకపోతే ఇంట్లో తినే మనుషుల్ని బట్టి మీరు క్వాంటిటీ పెట్టుకుంటే కొలతల్ని కూడా దానికి అనుగుణంగా మీరు మార్చుకోవచ్చు. ఇలా పెట్టేసి 3 డేస్ ఉండనిచ్చాక 3వ రోజు ఈ పచ్చడి ఇంకా ఊటలు తేలుతూ ఘుమఘుమలాడుతూ బాగుంటుంది. ఆవకాయలోకి, అన్నంలోకి, అన్ని రకాల టిఫిన్స్లోకి, లంచ్ బాక్సుల్లోకి ఎక్కడికి వెళ్ళినా అసలు టేస్టీగా తినాలనిపిస్తుందండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ నేను యూస్ చేయను కాబట్టి ఇందులో అయితే మరి నేను వేయలేదండి. నేనైతే ఇలా పెట్టాను, ఇలాగే మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది పచ్చడి, చాలా రుచిగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రతి దాంట్లో బాగుంటుందండి. పిల్లలకి కొంచెంగా కలిపి వేడివేడి అన్నంలో బోళ్ళంత నెయ్యి వేసి పెట్టారనుకోండి, వాళ్ళు అన్నీ మానేసి ఇవే తింటారండి. జంక్ ఫుడ్ కన్నా సూపర్ టేస్టీ అనమాట ఈ ఆవకాయ. సో పిల్లలకు కూడా వర్షాకాలాల్లో, చలికాలంలో కొంచెం వేసి నెయ్యేసి లంచ్ బాక్సుల్లో కూరలు, పప్పులు అవి లేనప్పుడు కూడా చక్కగా వేసి పెట్టారనుకోండి, ఎంత టేస్టీ ఫుడ్ ఇచ్చిన దానికన్నా కూడా హ్యాపీగా ఆ రోజు లంచ్ చేస్తారనమాట. మీరు తయారు చేసి ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.